నమస్కారం. వెల్కమ్ టు మిత్ర మీడియా. నా గత వీడియోలో వైఎస్ఆర్సీపీ గురించి చెప్పాను. ఇప్పుడు ఈ వీడియోలో తెలుగుదేశం మరియు కూటమి గురించి నా అభిప్రాయాన్ని చెబుతున్నాను. ముందుగా ఈ ఈ కూటమి గురించి చెప్పాలంటే, ఈ కూటమిలో ఉన్న టీడీపీ, జనసేన మరియు భారతీయ జనతా పార్టీలు మూడింటి కలయిక నాకు ఆశ్చర్యాన్ని, అయోమయాన్ని కలిగిస్తున్నాయి. కానీ వాటి అవసరరీత్యా ఈ మూడు పార్టీలు కలిశాయన్నది నా అభిప్రాయం. ముఖ్యంగా ఈ కూటమిలో ఉన్న తెలుగుదేశం పార్టీ గురించి మరియు భారతీయ జనతా పార్టీ, ఈ రెండు పార్టీలు కూడా కాంగ్రెస్కు వ్యతిరేకంగా ఆవిర్భవించిన పార్టీలు. టీడీపీ ఆవిర్భవించి అధికారంలోకి వచ్చిన తొలి నాళ్లలో ఆ పార్టీకి వచ్చిన సంక్షోభం నుంచి బయటపడేయడానికి నాడు అద్వానీ వాజ్పేయి ఆధ్వర్యంలో ఉన్న బీజేపీ తమ వంతు సహకారం ఆర్ఎస్ఎస్ ద్వారా అందించిందిరా. అంతేకాదు, నాడు టీడీపీలో ఉన్న ఎన్టీఆర్ మద్దతు ఎమ్మెల్యేలను రాష్ట్రపతి ముందు నిలబెట్టడానికి దేశంలో ఉన్న కాంగ్రెస్ వ్యతిరేక పార్టీల మద్దతు చేకూర్చడంలో అద్వానీ వాజ్పేయి ఇద్దరూ కూడా తమ వంతు శక్తి వంచన లేకుండా సహాయ సహకారాలు విశ్వవిఖ్యాత నట సార్వభౌముడైన శ్రీ నందమూరి తారక రామారావు గారికి అందించారని చరిత్ర చెబుతుంది. ఈ ఉదంతానికి ప్రత్యక్ష సాక్షులుగా మన సమకాలంగా శ్రీ అద్వానీ గారు మరియు వెంకయ్య నాయుడు గారు ఇంకా ఉన్నారు. అయితే నాడు సంక్షోభానికి కారణమైన నాదెళ్ల భాస్కర్రావు గారి తనయుడు ఇప్పుడు జనసేన పార్టీ తరఫున ఈ కూటమిలో పోటీ చేస్తున్నారు. అయితే తండ్రి వలె తనయుడు ఉంటాడు అని నియమం ఏమీ లేదు. కానీ ఈ విషయాన్ని కొంత ఆశ్చర్యాన్ని కలుగజేస్తుంది. ఇక టీడీపీ విషయానికి వస్తే, తొలి నాళ్లలో బీజేపీతో కలిసి పోటీ చేసి విభేదించి మరలా కలవడం అనేది చంద్రబాబు నాయుడు గారి హయాంలో 2 సార్లు జరిగింది. అంటే తమ అవసరానికి బీజేపీతో కలుస్తున్నారే కానీ రాష్ట్ర ప్రయోజనాలకి కాదని నా అభిప్రాయం. అయినా గత ఎన్నికలలో 100 కన్నా తక్కువ ఓట్లు వచ్చిన బీజేపీతో పొత్తు టీడీపీకి అవసరమా అన్నది ₹1,00,00,000 ప్రశ్న. బీజేపీతో అవసరం అధికారంలో ఉన్న వైసీపీని నిలవరించడానికైనా, లేదా ఎన్నికల ముందు కేంద్రం నుంచి రాష్ట్రానికి సహాయ సహకారాలు లేకుండా చేయడానికా అన్నది సందేహం. ప్రస్తుత పరిస్థితులు చూస్తూ ఉంటే రెండో విషయమే కరెక్ట్ అని నాకు అనిపిస్తుంది. నా పరిశీలనలో నేను చెప్పేది ఏంటంటే, తొలి నాళ్లలో అనగా ఎన్టీ రామారావు గారి చేతిలో టీడీపీ ఉన్నప్పుడు ఎప్పుడూ కూడా బీజేపీని టీడీపీ వ్యతిరేకించలేదు. పొత్తు ధర్మంలో భాగంగా బీజేపీ అభ్యర్థులు నాడు పోటీ చేసిన వెంకయ్య నాయుడు, ఆళ్ల నాగేంద్ర, విద్యాసాగర్ రావు, ఇంద్రసేనారెడ్డి, బండారు దత్తాత్రేయ వంటి వారికి ఎన్టీ రామారావు గారు తమ వంతు సహాయ సహకారాలు అందించేవారని చరిత్ర చెబుతుంది. అంతేకాదు, నాడు బీజేపీకి కేటాయించిన స్థానాల్లో బీజేపీ అభ్యర్థులనే నిలబెట్టుకునే స్వతంత్రం, అవకాశం బీజేపీకి ఎన్టీ రామారావు గారు ఇచ్చేవారట. అందువలనే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోని బీజేపీ నాడు 18% వరకు ఓట్లు తెచ్చుకుంది. అదేవిధంగా ఏపీలో బీజేపీ ఎదగడానికి ఎన్టీఆర్ గారు సహకరించారు అన్నది అలనాటి బీజేపీ నాయకులు చెబుతూ ఉంటారు. కానీ ఈనాడు ఆ పరిస్థితి లేదనే చెప్పాలి. ఎందుకంటే పార్టీ ఏదైనా టీడీపీతో పొత్తులో ఉంటే ఆ మిత్రపక్షంలో ఉన్న పార్టీలో కూడా టీడీపీ అభ్యర్థులే పోటీలో ఉంటున్నారు. ఒకవేళ పొత్తు పార్టీ అధిష్టానం పెద్ద వ్యక్తులే లేదా అధిష్టానం ఒత్తిడి మేరకు అభ్యర్థులు నిలబెట్టినా సరే, ఆ స్థానాల్లో టీడీపీ రెబల్ అభ్యర్థులు పోటీగా ఉంటున్నారు. ఆశ్చర్యం కలిగించిన విషయం ఏంటంటే, అందులో ఒకరికి టీడీపీ బీ ఫారం కూడా ఇస్తుంది. ఇదెక్కడ న్యాయమో తెలియదు మరి. అంటే ఏపీలో టీడీపీ తప్ప మరే పార్టీ కూడా ఎదగకూడదు అన్నది చంద్రబాబు నాయుడు గారి చాణక్యం అనే చెప్పాలి. ఈ విధంగా పార్టీ ఏదైనా చంద్రబాబు గారి అనుచరులే అధికారంలో ఉంటున్నారు. ఇది సత్యం. తెలంగాణలో టీడీపీ అంతరించిన తర్వాత మాత్రమే బీజేపీ బలపడింది అన్నది నా అభిప్రాయం. ఇక ఈ కూటమి నాయకుల గురించి చెప్పాలంటే, ఈ
ఈ కూటమి నాయకుడైన చంద్రబాబు గురించి చెప్పాలంటే ఏమని చెప్పాలో నాకే కాదు ఎవరికైనా సరే తడబాటు తప్పదు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా వచ్చిన తొలి నెలలో సీఎం అంటే ఆయనలాగే ఉండాలి అని అనిపించేది. దానికి కారణం ఆయన పల్లె పల్లెకు ఆర్టీసీ బస్సులు వెళ్ళాలి అని ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో గ్రామని అనే బస్సులు ప్రవేశపెట్టి గ్రామాలకి నగరాలకి మధ్య రవాణా సదుపాయాన్ని పెంచారు. జన్మభూమి అనే కార్యక్రమంతో స్థానిక పౌరుల చేతే స్థానిక సమస్యలను పరిష్కరించేవారు. అంతేకాదు ప్రజల వద్దకు పాలన అని ప్రజల వద్దకే అనగా నగరాలు పట్టణాలే కాదు మారుమూల ఉన్నటువంటి పల్లెటూరులకు కూడా అధికారులను పంపించి ప్రజల సమస్యలను సత్వరం పరిష్కరించేలా చూసేవారు. అన్నిటికన్నా మించి హైదరాబాదును ఐటీ హబ్గా తయారు చేయడంలోని హైటెక్ సిటీ నిర్మాణంలోని హైదరాబాద్ రూపురేఖలను మార్చడంలోని ఒక్క మాటలో చెప్పాలి అంటే గనక దేవతలలో మయుడు అనేవాడు స్వర్గాన్ని తీర్చిదిద్దినట్టుగా హైదరాబాదుని చంద్రబాబు నాయుడు గారు మార్చారు అని చెబితే అది అతిశయోక్తి ఏమీ కూడా కాదు. అంతేకాదు ఆనాడు ఆకస్మిక తనిఖీలు అని ప్రభుత్వ ఉద్యోగుల్లోని అవినీతిని రూపురేఖలు మాపారు. అంతేకాదు వీడియో కాన్ఫరెన్స్ల ద్వారా పాలన త్వరితగతిని చేసేవారు. ఇదంతా కూడా చంద్రబాబు నాయుడు గారు ప్రఖ్యాతి విజన్ అనే చెప్పచ్చు. ఆనాడు విజన్ 2020 అని పెట్టి ఆయన చేసిన పాలన అద్భుతం అమోఘం అనే నా అభిప్రాయం. కానీ ఇదంతా కూడా నాణానికి ఒకవైపు మాత్రమే. ఆయన హయాంలోని వర్షాభావం చాలా తక్కువగా ఉండేది. దాని వలన రైతులు పంటలు లేక వలస కూలీలుగా నగరాల బాట పట్టేవారు. వారి గురించి ఎటువంటి జాగ్రత్తలు కానీ ముందస్తు చర్యలు కానీ తీసుకోలేదని చెప్పాలి. ఆయన హయాంలో రైతు బజార్లు ప్రారంభించినా అక్కడ కూడా దళారీలే ఆధిపత్యం చెలాయించేవారు. అందువల్ల ఈయన రైతు వ్యతిరేకి అనే అపవాదును మూట కట్టుకోవాల్సి వచ్చింది. అందుకనేమో వైఎస్ఆర్ గారి పాదయాత్రలో రైతులు ఆయన వెనక నడిచారు. ఇది చంద్రబాబు నాయుడు గారికి చాలా ఎదురు దెబ్బ అని చెప్పాలి. కేవలం ఈ కారణం చేతే ఉమ్మడి రాష్ట్రంలో 2 సార్లు తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో ఉండవలసి వచ్చిందని నా అభిప్రాయం. అయితే చెప్పాలి అంటే చంద్రబాబు నాయుడు గారు చాలా అదృష్టవంతులనే చెప్పాలి. ఎందుకంటే చంద్రబాబు గారు టీడీపీని ఎన్టీ రామారావు గారి దగ్గరించి స్వాధీనపరుచుకొని అది సీఎం అయిన తరువాత వచ్చే ఎలక్షన్స్ లోపే ఎన్టీఆర్ గారు స్వర్గస్థులయ్యారు. ఇది ఒక విధంగా ఆయనని కాపాడిందని చెప్పాలి. అలాగే కార్గిల్ విజయంతో ఉన్న బీజేపీతో కలిసి 1999లో అధికారానికి మరలా వచ్చారు. అటు ఎన్టీఆర్ గారు బతికి ఉన్నా ఇటు బీజేపీతో కలవకపోయినా పరిస్థితి వేరేలాగా ఉండేదేమో అని నా తాలూకా అభిప్రాయం. ఇక విభజిత ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే గనక బీజేపీతో పవన్ కళ్యాణ్తో కలిసి ఆయన అధికారంలోకి మరలా వచ్చారు. ఒకవేళ పవన్ కళ్యాణ్ గనక 2014 ఎలక్షన్స్లో టీడీపీతో కాకుండా విడిగా పోటీ చేసి ఉంటే గనక 2009 నాటి పరిస్థితులే మళ్ళీ రిపీట్ అయ్యే ఉండేవని నా అభిప్రాయం. ఇక 2014లో ఆయన సీఎం అయిన తర్వాత చెప్పాలి అంటే గనక ఆయన పాలన గురించి ఏం చెప్పాలో కొంచెం ఆలోచించవలసిన విషయం. ముఖ్యంగా ఆయన హయాంలోని విభజిత ఆంధ్రప్రదేశ్కి ఎటువంటి సదుపాయాలు లేకపోయినా సరే పెట్టుబడులు తేవడం ఉద్యోగ కల్పన కూడా రెండూ కూడా ప్రచారం కన్నా వాస్తవంలో తక్కువగా ఉండేదని చెప్పని జనాలే కాదు నేను కూడా అభిప్రాయపడుతున్నాను. ముఖ్యంగా ఈయన పాలనలో అతి గొప్పగా చెప్పుకోదగ్గవి సుజలా పథకం కింద నగర వాసులకి తాగునీరు అందించారు. అలాగే అన్నా క్యాంటీన్ ద్వారా చిన్న కారు ఉద్యోగస్తులకి ఆకలి తీర్చారని చెప్పాలి. ప్రజలకు 1999 నాటి సీఎం 2014లో చంద్రబాబు నాయుడు గారిలో కనిపించలేదనే చెప్పాలి. ఏది ఏమైనా మంచి విజన్ ఉన్న నాయకుడు, చాలా గొప్ప పనివంతుడైన నాయకుడు ఎందుకు ఇలా అయ్యాడో అనేది చాలా ఆలోచించవలసిన విషయం. ఆయన మరలా 1999 నాటి సీఎంగా మారితే కనుక ప్రజలు చాలా సంతోషిస్తారని నేను భావిస్తున్నాను. నా అభిప్రాయం కనుక మిమ్మల్ని నొప్పించి ఉంటే గనక నన్ను క్షమించమని ప్రార్థిస్తున్నాను. అలాగే నా అభిప్రాయం కనుక మీకు నచ్చితే ఒక లైక్ చేసి నన్ను ప్రోత్సహించవలసిందిగా అభ్యర్థిస్తున్నాను. నా తదుపరి వీడియోలో
బీజేపీ హయాంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వం రాష్ట్ర విభజన హామీలు ఎంతవరకు అమలు చేసింది అనే విషయం గురించి చెప్తాను. ఇట్లు మీ మిత్ర మీడియా.